అండ్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి ఫ్యూమ్స్ వచ్చినాయి బయట. సో ఇమీడియట్గా ఆ కాల్ వచ్చినప్పుడు పోలీస్, ఫైర్ సర్వీసెస్ అండ్ మొత్తం రెవెన్యూ అథారిటీస్, మన మున్సిపల్ కమిషనర్ అండ్ ఎంటైర్ సపోర్ట్ స్టాఫ్ అక్కడ చేరుకున్నారు. అండ్ ఫ్యూమ్స్ ఎక్కువ వస్తున్నాయి, దానికోసం ఇవాక్యుయేషన్ కూడా చేయాల్సి వచ్చింది. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ సౌత్లో ఉన్న విలేజెస్, అక్కడ కాలనీస్లో విండ్ వలన ఆ పక్క గ్యాస్ పోతుంది. అది మేము చెప్పాం కదా, ఒక్కొక్క సిచ్యువేషన్, ఇది ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఈ ఫ్యూచర్లో సచ్ అ సిచ్యువేషన్ షుడ్ నాట్ అరైజ్, అండ్ ఇంకా ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇండస్ట్రీ ఇక్కడే ఉండాలి లేకపోతే షిఫ్టింగ్ ఉండాలి, అన్ని అడ్వైస్ వాళ్ళు రికమెండేషన్స్ ఇస్తారు, దాని ప్రకారం యాక్షన్ అయితే. వైజాగ్ సిటీలో మొత్తం టోటల్ అన్ని గ్యాస్ కంపెనీసే ఉన్నాయండి సిటీలో, రిసోర్సల్ ఏరియాలో. దీని ఇప్పుడున్న పొజిషన్లో మరి భవిష్యత్తులో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా ప్రజలు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. రాత్రి కూడా ఇన్ టైంలో అధికారులు కూడా స్పందించలేదు, చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు కూడా. దీనికి ఏమంటారు? ఐ సెడ్ ఈ కమిటీ ఉంటాయి కదా, ఫ్రమ్ సమ్ టైమ్ యాక్చువల్గా నిజం మాట్లాడితే కొన్ని నెల ముందే మనకి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఏం చెప్పారు, మనకి ఈ వైజాగ్కి మొత్తం మన సిచ్యువేషన్ చూడాలి, అందుకనే ముందు ఈ ఇండస్ట్రీ దిస్ వాజ్ ఫార్ ఫ్రమ్ ద మెయిన్ సిటీ, కానీ ఇప్పుడు మన మెయిన్ సిటీ ఉన్నప్పుడు వెదర్ ద ఇండస్ట్రీ ఇది ఎట్లా సిచ్యువేషన్ ఉండాలి, వెదర్ వీ షుడ్ హ్యావ్ more stricter guidelines for pollution control, లేకపోతే hazardous situationకి రాకూడదు, దానికోసం ఐ థింక్ ద ఎంటైర్ థింగ్ మేము ఎగ్జామిన్ చేస్తాం. మేడం మీరు ఇప్పుడు సో యాజ్ యూ నో దట్ నేను ముందే చెప్పాను, ఎమిషన్స్ అంటే చాలా మైనర్ ఉంది, మేజర్ ఉన్నాయి, అండ్ పీపీఎం కూడా మీకు చెప్పాను, ఇండస్ట్రీ మెయిన్ గేట్లో అసలు తక్కువ ఉంది, అందుకని ఆ ట్యాంక్ కొద్దిగా స్టోరేజ్ ట్యాంక్ వెనుక ఉంది, దాంతో గాలితో ఆ సౌత్కి పోతే 2.2 ఉంది. యాక్చువల్లీ హెజార్డస్ అంటే చాలా హై లెవెల్ ఉండాల్సి ఉంది, ఏదైనా 2.2 కూడా ఎందుకు ఉండాలి, 0 వస్తేనే మేము సేఫ్గా చెప్తాము. కానీ మీరు చెప్తున్నారు కదా ఫైర్ కానీ అట్లా ఆ డేంజర్ లేదు. యాక్చువల్గా రాత్రి అంటే మేము ఈ 5 విలేజెస్ కోసం అడ్వైజ్ ఇచ్చాము. ఈ 5 విలేజెస్ ఏదో సౌత్లో ఉన్నాయి, నార్త్లో ఉన్నాయి, వాళ్ళు అక్కడ నుంచి ఇవాక్యుయేట్ చేస్తే కరెక్ట్ ఉంటాయి. రాత్రి ఏమైంది, కొంతమంది తిరిగి వచ్చేసారు, పొద్దున ఇవాక్యుయేషన్ అయిన తర్వాత కూడా కొంతమంది తిరిగి వస్తే అడ్వైజ్ ఇచ్చాము, ఈ 5 విలేజెస్కి మేము ఇవాక్యుయేషన్ చేయాలి. యాక్చువల్లీ మార్నింగే చేసాము, సౌత్ది విలేజెస్ మార్నింగే చేసాము, నార్త్ ఇదే అయిపోయినాయి. మన ఇన్ఫర్మేషన్ ప్రకారం సిపి గారు ఫుల్లీ దే హ్యావ్ బీన్ ఇవాక్యుయేటెడ్. సో ఇప్పుడు ఫస్ట్ అంటే మీకు తెలుసు, నేను చెప్పాను ఇప్పుడు 12 డెత్స్ అయినాయి, వాళ్ళకి మేము గవర్నమెంట్ నుంచి ఎక్స్గ్రేషియా ఇస్తాము, కంపెనీ కూడా తప్పకుండా వీ విల్ బి టేకింగ్, దే విల్ ఆల్సో హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ ఫర్ కాంపెన్సేషన్. సో అది కూడా జరుగుతాయి, కానీ ఇప్పుడు అంటే మనకు మొత్తం ఫోకస్ అంటే ఈ స్టోరేజ్ ట్యాంక్ కరెక్ట్ నార్మల్కి తీసుకురావాలి, దాని మీద ఉంది మన. అది తీసుకుంటాం కదా, ఉంటాయి అది అంటే డెఫినెట్గా అక్కడ పీపీఎం 0 ఉంది. సో మేము ఈ 5 విలేజెస్ వరకు ఇవాక్యుయేషన్ కోసం చెప్పాను, అవుట్ ఆఫ్ ఎక్స్ట్రా ప్రికాషన్. అది అంటే నిన్న యాక్చువల్లీ నిన్న కూడా పికెట్ పెట్టారు, అందుకనే ఈ నిన్నది ఆ 150 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ వస్తే మేము ఎక్స్పెక్ట్ చేయలే కదా,
అంటే తెలుసు సిచ్యువేషన్ ఇస్ నాట్ ఫుల్లీ స్టేబుల్. ఆ 150 degreesలో మళ్ళీ మనకి ఎందుకు ఎవరికి ప్రాబ్లం చెప్పి ఆ 5 villages మీద కాన్సన్ట్రేట్ చేశాను. కన్ఫర్మింగ్ వెదర్ వాట్ ఎవర్ యాక్షన్ ఈస్ బీయింగ్ టేకన్ ఈజ్ ఇనఫ్. ఇంకా అంటే మ్యాక్సిమం అంటే యునానిమస్ కన్సెన్సస్ ఏం వచ్చింది అంటే కే ది యాక్షన్ టేకన్ ఈజ్ ఇన్ ఆర్డర్ అండ్ ద టెంపరేచర్స్ ఆర్ కమింగ్ డౌన్. ఆల్రెడీ ట్యాంక్లో పాలిమరైజేషన్ అయిపోయింది. ఇంకా ఇది వస్తే చాలా మియగర్ క్వాంటిటీస్ ఆఫ్ ఫ్యూమ్స్ అది కూడా గ్యాస్ ఆ వాటర్ కలిసి బయట వస్తాయి. మేడం ఇప్పుడు కెమికల్ యూజ్ చేయకుండానే కంట్రోల్ అయిందా? కెమికల్ యూజ్ చేశారు కదా, ఇన్హిబిటర్స్ యూజ్ చేశారు నిన్న. హౌ మచ్ అండి, ఎంత క్వాంటిటీ యూజ్ చేశారు? సరే నాకు చెప్పిన ఫ్యాక్టరీ వాళ్ళు చెప్పిన ప్రకారం 2200 liters పెట్టారు. ఓకే, ఎంత ఎమిషన్ వచ్చిందండి బయటకి? ఇస్ ఇట్ 3 tons or 30 tons or 300 tons? ఆ ఎమిషన్ అంటే మేము ఈ పీపీఎం ప్రకారం మెజర్ చేస్తున్నాము. మరి ఎంత ఆ పీపీఎం అంటే నిన్న నుంచి మేము మొదలు పెడితే ఒకసారి 50 ppm కూడా వచ్చింది ఫ్యాక్టరీ గేట్కి. ఇప్పుడు నిన్న ఆఫ్టర్నూన్ నుంచి రెగ్యులర్గా మేము మెజర్ చేసి పోతున్నాము. ఇప్పుడు ఫ్యాక్టరీ గేట్కి యాక్చువల్లీ 0.1 దాకా వచ్చేసింది. అట్లా కదా మేడం, ఎమిషన్ ఎంత వచ్చింది అనేది పీసీబీ వాళ్ళు ఆల్రెడీ మీకు ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చుంటారు కదా. అదే ట్యాంక్ నుంచి ఎంత వచ్చిందండి, ఎంత రిలీజ్ అయి ఉంటుంది విల్ ఫైండ్ గ్యాస్? దట్ విల్ ఫైండ్. A quantity has not been shared with us. That will be coming in due course. What we are monitoring is parts per million ambient air లో ఈ ఎమిషన్స్ వల్ల parts per million ఎంత ఉందన్నది we are obtaining hourly reports as the Chief Secretary said. Volume of the gas released since 3:45 on 7th, we will request the factories, they must be already having the report, we will take it and share it with the meeting. స్టెరైన్ ఎంత ఉంది ఎయిర్లో, దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద సేఫ్టీ. దాని ఇంపాక్ట్ ఎన్ని రోజులు ఉంటుందండి? ఇంకా ఇట్ ఇస్ ఆల్రెడీ కంట్రోల్డ్ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద కంట్రోల్? అంటే 120 degrees centigrade ఉంది కదా హీటింగ్. సో వాళ్ళు స్లోగా ఇంకా ఇట్ ఈస్ ఆల్రెడీ ఆన్ ది డౌన్వర్డ్ ట్రెండ్. ది టెంపరేచర్ ఆఫ్ ది బాయిలర్ 40 hours ఇట్ విల్ కమ్ డౌన్ ఈవెన్ ఫర్దర్. అంటే 90 degrees కంటే తక్కువ వస్తే మేము ఇంకా చెప్తాము. కానీ పీపీఎం వరకు అంటే 0 అయిపోయింది ఆల్మోస్ట్. అవర్లీ రిపోర్ట్స్ తీసుకుంటున్నామంటే 7 ప్రాంతాల్లో వెంకటాపురం గ్రామంలో మెయిన్ విలేజ్ మీకు తెలిసిందే, అక్కడ 2.2 ఉంది. 0 ఉన్న విలేజెస్ స్పెసిఫిక్గా మీరు అడిగింది వేపగుంట 0 ఉంది. ఇది 4ంటికి ఉన్న ఫిగర్స్ అండి. మాకు అవర్లీ రిపోర్ట్స్ 5ంటికి 6ంటికి ఇంకా మాకు రావాలి, మీటింగ్ టైంకి తీసుకుని రిపోర్ట్స్ చెప్తున్నాం. వేపగుంటలో 0 ఉంది. పెందుర్తి రోడ్ పాయింట్లో 0 ఉంది. ఇండస్ట్రీ మెయిన్ గేట్ దగ్గర 0 ఉంది. ఇంకా 0.3 వెంకటాద్రి నగర్లో ఉంది. 0.1 గోపాలపట్నంలో ఉంది. జనతా కాలనీలో 0.2 ఉంది. వాట్ అబౌట్ బీసీ కాలనీ అండ్ ఎస్సీ కాలనీ? మేజర్ we will include that also, but అంటే అన్ని విసినిటీలో ఒకే చోట తీసుకోవటం కన్నా ఇండస్ట్రీ గేటు వెంకటాపురం ఎందుకంటే మెయిన్ ఎపీ సెంటర్ కాబట్టి తీసుకుంటాం. కొంచెం స్పేసింగ్ ఇచ్చి ఆ చుట్టుపక్కల నైబర్హుడ్ ని కవర్ చేసాం. we will include ఎస్సీ కాలనీ అండ్ బీసీ కాలనీ ఆల్సో. నియర్ అప్రాక్సిమేషన్ ఇవే ఉంటాయి. ఏదైనా వెంకటపురం ppm parts per million. కాంపన్సేషన్ ఎవరు ఇస్తారండి? కంపెనీ ఇస్తుందా, గవర్నమెంట్ పే చేస్తున్నారు? అండ్ ఇన్ కేస్ కంపెనీ నుంచి వస్తే అది మేము ఎక్స్గ్రేషియో ఫర్ ఒకవేళ డెత్కి ఉంటే మిక్స్ చేస్తాం. ఈ హాస్పిటల్ కానీ ఈ 10,000 కానీ దీనిలో మిక్స్ చేయము, అది మేము సెపరేట్గా ఇస్తున్నాం. ఒక డెత్కి మేము అనుకున్నాము, ఒకవేళ కంపెనీ ఇస్తే మేము దానిలో మిక్స్ చేస్తాం, చూస్తాము అప్పుడు. అంటే వి డోంట్ వాంట్ టు యాక్చువల్లీ మేము అంటే వి డోంట్ వాంట్ టు మేక్ ఎనీబడి సఫర్. స్టేట్ గవర్నమెంట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇస్ వెరీ క్లియర్ ఆన్ దిస్ పాయింట్. సో అది కాంపెన్సేషన్ ఇచ్చాము. ప్రిలిమినరీ రిపోర్ట్ ఆఫ్ అది చెప్పారు కదా వాళ్ళు. there was some auto self polymerization which was going on in the tank.
అది దిస్ కమిటీ విల్ ఆల్సో ఇన్వెస్టిగేట్. ఆ ఇన్హిబిటర్ అంటే ఫైనలీ ఆ టెంపరేచర్ 100 పైన అయింది కదా, వాళ్ళు వాడుకోలేకపోయారు. ఏదైనా వాళ్ళ పాలిమరైజేషన్ వాజ్ ఆల్రెడీ ఓవర్. సో ప్లీజ్ అండర్స్టాండ్ దాట్. అండ్ that is being used for other storage tanks.